ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కలకలం రేపుతోంది. ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బాదంపూడిలో కిలోమీటర్ చుట్టూ ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లైన్స్ జోన్లుగా విధించారు. ఇన్ఫెక్టెడ్ జోన్లోని కోళ్లను ఖననం చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పోతిరాజు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే చూస్తుంటే కనుక నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కానూరు అగ్రహారంలో పాజిటివ్గా నిర్ధారణ అవడంతో మరోవైపు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తణుకు నియోజకవర్గంలో కూడా పాజిటివ్ నిర్ధారణ. తాజాగా చూస్తుంటే కనుక ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గం బాదపూడికి సంబంధించినటువంటి మణికంఠ పౌంట్రీ ఏదైతే ఉందో ఈ పౌంట్రీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పౌంట్రీలో కూడా గత వారం రోజుల క్రితం ఇక్కడ వచ్చినటువంటి శాంపిల్స్ కూడా తీసుకుని పూణేకి సంబంధించిన ల్యాబ్ పంపించారు. నిన్న చూస్తే కనుక నిన్న నైట్ కూడా ఈ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి బాదపూడికి సంబంధించినటువంటి పౌంట్రీలో ఏదైతే మణికంఠ పౌంటరీ ఉందో ఆ పౌంటరీకి సంబంధించినటువంటి కోళ్లకు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించిన పాజిటివ్గా నిర్ధారించడం కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి బాదంపూడికి సంబంధించిన కిలోమీటర్ల పరిధిలో కూడా సస్పెక్ట్ జోన్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం, మరోవైపు 10 కిలోమీటర్ల పరిధిలో కూడా చూస్తే కనుక సర్వేలెన్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక దేశంలోనే ఎప్పుడు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనుషులకు సోకినటువంటి దాఖలాలు లేవు. అలాంటివి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఎవరు ఉన్నారో బర్డ్స్కి సంబంధించిన ఎక్కువ కాంటాక్ట్స్ ఉండే వారికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి వైద్యులు చెప్పారు. అదే రీతిలో కూడా మొట్టమొదటిగా సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా బాదంపూడికి సంబంధించిన ఉంగుటూరు నియోజకవర్గం ఉన్నటువంటి బాదంపూడిలో కూడా తొలి మనిషికి సంబంధించినటువంటి పాజిటివ్గా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అతనికి సంబంధించినటువంటి అతను క్వారంటైన్లో ఉండడంతో పాటు అతనితో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా శాంపిల్స్ కూడా సేకరించారు. అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా గ్రామానంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇంకా ఎవరికైనా పాజిటివ్ ఉన్నాయా అనే రీతిలో కూడా ప్రధానంగా చూసుకుంటే కోళ్ల ఫామ్లో సంబంధించినటువంటి పనిచేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి కూడా పాజిటివ్ అయితే నిర్ధారణ అయింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారిని జిల్లా వైద్య శాఖ అధికారిని మాలిని ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కన్ఫర్మ్ చేశారు. మనుషులకు సంబంధించినటువంటి పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారి నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా రక్త నమూనాలను సేకరిస్తామని చెప్పి ఆమె కూడా స్పష్టం చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏతుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరోవైపు చనిపోతున్నటువంటి బర్డ్స్కి సంబంధించినటువంటి సమాచారం తమకు ఇవ్వాలని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. ఏలూరుకు సంబంధించినటువంటి ఏదైతే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కూడా చూస్తే కనుక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఒక నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. చూస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే బాదంపూడి కానీ సరౌండింగ్ ఉన్నటువంటి ఉంగుటూరు కానీ సరౌండింగ్ ప్రాంతాల్లో కోళ్లు చనిపోతుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా సమాచారం కూడా తాము పశుసంవర్ధక శాఖ ఇవ్వాలి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కోళ్లు కానీ మరోవైపు కోడిగుడ్డుకు సంబంధించినట్టు కానీ తినడం కూడా బానేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ మరోవైపు 133 సెక్షన్లు కూడా పెట్టారు. చూస్తే కనుక మనుషులకు సంబంధించి రావడంతో ఇదే తొలిసారిగా కేసు జిల్లాలో నమోదు కావడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇటు యానిమల్ హస్బెండరీ కానీ జిల్లా అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో మెడికల్ క్యాంపులు కూడా పెట్టి పూర్తి కనుక సర్వేలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్వారంటైన్లో పెట్టి వారికి సంబంధించినటువంటి నమూనాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. స్టూడియో.